హాయ్ అండి, మాది విప్టెస్ట్ ఆయిల్ షాప్ అండి. గుంటూరు నవభారత్ నగర్లో ఉంటుంది. ఈరోజు వీడియోలో గ్రౌండ్నట్ ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాము. 10 కేజెస్ గ్రౌండ్నట్కి 4 కేజెస్ ఆయిల్ మాత్రమే వస్తుంది. మాది వుడ్ ప్రెస్డ్ చెక్కగానుగ మెషిన్ కాబట్టి చాలా స్లోగా తిరుగుతుంది. 4 కేజెస్ ఆయిల్ రావడానికి 40 మినిట్స్ టైం పడుతుంది. సో చెక్క దాంట్లో వేయడం వల్ల వుడ్కి ఉండే హెల్త్ వాల్యూస్ కూడా మన ఆయిల్కి యాడ్ అవుతాయి. అదే ఐరన్ మెషిన్ అయితే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది, ఆయిల్ హీట్ అయ్యి వస్తుంది. సో చెక్క దాంట్లో తిరగడం వల్ల మెషిన్ చాలా స్లోగా తిరుగుతుంది, ఆయిల్ హీట్ అవ్వదు. సో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్, అందులో ఉన్న న్యూట్రియంట్స్ అవేమీ లాస్ ఉండదు. 10 కేజెస్ పల్లీలు వేస్తే 40 మినిట్స్ టైం పడుతుంది. ఇందులో పల్లీల నుంచి ఆయిల్ రావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తాము. పల్లీల నుంచి ఆయిల్ రావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తాము. ఆ వాటర్ మాత్రం ఆయిల్లో కలవదు. ఆ మెషిన్ కొంచెం హీట్ అవుతుంది, ఆ హీట్తో ఆవిరైపోతుంది. సో ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా మనకి 1 కేజీ ఆయిల్ రావాలంటే మినిమం 2.5 కేజెస్ పల్లీలు కావాలి. మనం పల్లీలు వేసిన ఒక్క పావు గంటకి కొంచెం ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుంది, స్లోగా తిరుగుతుంది కాబట్టి మెషిన్. కాకపోతే ఆయిల్ మాత్రం చాలా ప్యూర్గా వస్తుంది. వేసిన ఒక పావు గంటకి స్లోగా ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్కి కొంచెం ఆయిల్ ఫ్లో పెరుగుతుంది. సో మినిమం 45 మినిట్స్ టైం పడుతుంది 10 కేజెస్ పల్లీలకి 4 కేజెస్ ఆయిల్ రావాలి అంటే. ఆయిల్ మాత్రం చాలా ప్యూర్గా వస్తుంది, ఆ కలర్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. ఇలా తీసిన ఆయిల్ని ఒక 5 డేస్ మేము కదిలించకుండా ఉంచుతాము. 5 డేస్ కదిలించకుండా ఉంచితే ఆయిల్లో ఉన్న పార్టికల్స్ మొత్తం ప్రెసిపిటేట్ లాగా కింద ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అవ్వడం వల్ల ఆయిల్ మనకి చాలా క్లియర్గా వస్తుంది. ఇలా తీసిన ఆయిల్ని మేము ఒక కంటైనర్లో స్టోర్ చేస్తాము. ఇలా స్టోర్ చేయడం వల్ల ఆయిల్ చాలా క్లియర్గా వస్తుంది. ఒక 5 డేస్ కదిలించకుండా ఉంచుతాము. తర్వాత ఇలానే స్టీల్ దాంట్లో స్టోర్ చేసి ఉంచుతాము. కస్టమర్స్ అడిగినప్పుడు వాళ్ళకి బాటిల్లో ఫిల్ చేసి ఇస్తాము.